Welcome to the daily market and pre-market analysis video. Morning and 9:30 receipt of చూడండి. Nifty opened as a gap up and formed an indecision candle. Be calm and wait for either side breakout to get momentum. చూడండి ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇండిసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి అప్ సైడ్ వీక్, డౌన్ సైడ్ వీక్. దాన్ని ఏ సైడ్ బ్రేక్ చేసొద్దో ఆ సైడ్కి మంచి మొమెంటం రావచ్చున్నాను. చూడండి ఇక్కడ డౌన్ సైడ్కి ఇచ్చింది బ్రేక్అవుట్, డౌన్ సైడ్కి అయింది. 15 minutes క్యాండిల్స్ ఫామ్ అయ్యాయంటే మోస్ట్లీ ఇక్కడ టార్గెట్ రీచ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, సపోర్ట్ తీసుకొని మళ్ళీ వన్ సైడ్ ర్యాలీ ఫుల్గా లేకుండా వచ్చింది. చూడండి ఫుల్గా లేకుండా వన్ సైడ్ ర్యాలీ ఇచ్చింది మార్నింగ్ నుంచి. ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేదు, పర్ఫెక్ట్ బాడీ క్యాండిల్. దాని తర్వాత మనం లైవ్కి ఎంతకు వచ్చామంటే 145కి 2 కాల్ వచ్చాం. 145కి మార్కెట్ అనేది చూడండి కరెక్ట్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రోజు ఫినిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫినిఫ్టీలో చూద్దాం. ఫినిఫ్టీలోనే ఈరోజు ట్రేడ్ ప్లాన్ చేసింది కూడా. చూడండి ఇక్కడ ఫినిఫ్టీలో రాగానే 215కి ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం 5 minute టైం ఫ్రేమ్లో. 5 minute టైం ఫ్రేమ్లో ఎక్కడ ప్లాన్ చేసామంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 10 లైన్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, అక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చేసింది డౌన్ సైడ్కి. ఇక్కడ స్లో సెల్లింగ్ వస్తుంది చూడండి, స్లో సెల్లింగ్. మోస్ట్లీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే ఒక మంచి ర్యాలీ వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి స్లో సెల్లింగ్తోనే, స్లో బయింగ్తోనే వచ్చింది అప్ సైడ్కి. ఈసారి మంచి బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఒక మంచి రెడ్ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. మోస్ట్లీ నేను ఇట్లాంటి సెటప్స్లో చాలాసార్లు ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. మోస్ట్లీ 70 to 80% టార్గెట్ రీచ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయింది, ఏం కాదు. చూడండి అలానే సేమ్ ఇక్కడ ఆప్షన్స్లో కూడా ప్లాన్ చేశాను. సేమ్ ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 28 క్రాసింగ్లో ప్లాన్ చేయమన్నాను. 28 క్రాసింగ్లో 35 దాకా వెళ్ళింది. టార్గెట్ వచ్చేసి 60 పెట్టాం, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి దీంట్లో వచ్చేసి 8 పాయింట్స్ స్టాప్ లాస్, దీనిలో వచ్చేసి 4 పాయింట్స్ స్టాప్ లాస్, మొత్తం 12 పాయింట్స్ స్టాప్ లాస్ అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ నిఫ్టీ ఈసారి అప్ సైడ్కి 2 times ట్రేడ్ ప్లాన్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఈసారి డౌన్ సైడ్కి ప్లాన్ చేసాం. పీఈకి ఎప్పుడైతే ప్లాన్ చేసామో మళ్ళీ ఇక్కడ సేమ్ బ్రేక్అవుట్ వచ్చింది, సేమ్ బ్రేక్అవుట్ మళ్ళీ అప్ సైడ్కి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, సపోర్ట్ నుంచి వచ్చి వన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్లో ప్లాన్ చేసాం 44 క్రాసింగ్లో. చూడండి ఇక్కడ 44 క్రాసింగ్లో ప్లాన్ చేసాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనం 60 పెట్టాం, 60 వచ్చేసి వెంటనే రీచ్ అయిపోయింది. 30 రేట్ కోసం నేను హోల్డ్ చేయమని చెప్పలేదు, 77కి జస్ట్ లెవెల్స్ గీసి ఉంచాను. 30 రేటు వెళ్ళొచ్చు అని చెప్పాను, అది చాలాసేపు అవసరం. చూడండి ఇక్కడ అప్ టు 45-50 minutes వరకు ఇక్కడ సైడ్ వేస్లో వెళ్ళిపోయింది. కన్సల్టేషన్ వెళ్ళిన తర్వాత దాని తర్వాత మళ్ళీ 3 PM క్యాండిల్ ఉంది కదా, 3 PM క్యాండిల్ పీఈకే వెళ్ళి మళ్ళీ 30 రేట్ రీచ్ అయింది. చూడండి ఇక్కడ 45 నుంచి 60 వరకు 20 పాయింట్స్, 77 వరకు 35 పాయింట్స్. 35 దానిలో పోతే ఇంకా మీరు ప్రాఫిట్ అనే ఉంటారు. 13 పాయింట్స్ ఇది ఎనఫ్ బ్రో. నిఫ్టీలో క్యాప్చర్ చేసింది. ఈరోజు 3 ట్రేడ్స్ ప్లాన్ చేసాం, 2 ఫెయిల్ అయ్యి 1 సక్సెస్ అయింది. లాజిక్ అయితే బాగానే ఉంది, కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి సైకాలజీని. ఓకే, అలానే టుమారో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ టుమారో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో అది కూడా చూద్దాం. చూడండి మోస్ట్లీ ఇక్కడ వీ షేప్ రికవరీ ఇచ్చింది. చూడండి ఇక్కడ వీ షేప్ రికవరీ ఇచ్చి డైరెక్ట్గా సపోర్ట్ దగ్గర, ఇక్కడ అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి మోస్ట్లీ అప్ సైడ్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. టుమారో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ బట్టి ఉంటుంది. మేము ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాగా చెప్తాను. ఇక్కడ నుంచి హైయర్లో చేసింది, ఇక్కడ హైయర్ చేయడానికి వెళ్తుంది అనమాట. మోస్ట్లీ గ్యాప్ అప్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఇన్వైట్ చేసింది. సెల్లర్స్ ఇన్వైట్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళకుండా ఇక్కడ సస్టైన్ చేసిందంటే మోస్ట్లీ రేపు బ్రేక్అవుట్ రావచ్చు. అలానే ఇక్కడ అప్ సైడ్ చూడండి ఒక రెసిస్టెన్స్ ఉంది, మోస్ట్లీ
51500 ఒక రౌండ్ నెంబర్ కూడా ఉంది. మోస్ట్లీ అక్కడ దాకా వెళ్ళొచ్చు రేపు. ఇది కనుక బ్రేక్అవుట్ అయితే ఇది 1 hour టైం ఫ్రేమ్లో పెట్టాను. ఓకే, ఇవి లెవెల్స్ అనమాట. రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, ఈ సైడ్ వేస్ ఉంది కదా ఇక్కడ 2 ఛానల్స్, దీని మధ్యలో ఓపెన్ అయితే సైడ్ వేస్లో ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్ సైడ్కి, గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ అప్ సైడ్కి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. రేపు మోస్ట్లీ బయింగే చూడండి, సెల్లింగ్కి కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే, అలానే గోల్డ్ బీటీసీ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ బీటీసీ వచ్చేసి ఒక ప్యాలెస్ ఛానల్లో మూవ్ అవుతూ ఉండింది. 54,000 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఎస్టర్డే నైట్ 57,000 58,000ని టచ్ అయ్యి వచ్చింది. చూడండి 55,000 టచ్ అయ్యి వచ్చింది. ఇక్కడ మోస్ట్లీ ఇంకా November 5th యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. దాంట్లో ట్రంప్ కనుక మోస్ట్లీ గెలుస్తారని చెప్తున్నారు. ట్రంప్ కనుక గెలిస్తే మేము ఆల్రెడీ క్రిప్టో బుల్ ఒక పెద్ద వీడియో చేస్తున్నాం బుల్ రన్ గురించి. ఆ బుల్ రన్లో మేము అప్ టు 5 కాయిన్స్ అనలైజ్ చేసి చెప్పుకున్నాం. అవి మోస్ట్లీ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఇంకో వీడియో చేసి పెడతాం చూడండి. మంచి మంచి కాయిన్స్, దాని అనాలిసిస్, అలానే BTC, ETH, BNB అలానే మంచి మంచి కాయిన్స్ ఎత్తుకొని దాని అనాలిసిస్ చేసి పెడతాం. దానికోసం వెయిట్ చేయండి. అలానే గోల్డ్ చూడండి, గోల్డ్ 30-minute టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ గోల్డ్ వచ్చేసి హైయర్ హైయర్లో అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మళ్ళీ హైయర్ చేయడానికి వెళ్తుంది. ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆల్రెడీ హాఫ్ వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ చేస్తుంది. ఆ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ 2152 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్ చేసి దాకా వెయిట్ చేయండి. ఓకే, అలానే ఎవరైనా ఫారెక్స్లో క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చినాం. మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్, అలానే ఒక ఫ్రీ స్ట్రాటజీ కోర్స్ ఇస్తాం. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఓకే గాయస్, టేక్ కేర్, బాయ్.